ఇప్పుడేమో అభ్యర్థులను మారుస్తున్నాడు. చెల్లని రూపాయి ఎక్కడైనా చెల్లుతుందా మరొక చోటకు పోతే? విడుదల రజనీ చేసిన అవినీతి, అరాచకాలు, దోపిడీ, చిలకలూరుపేటను లూటీ చేసినటువంటిది ప్రజలు మర్చిపోతారా? మళ్ళా అదే రకంగా ఆ తానులో కూడానే మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఎవరు మర్చిపోతారు అంటున్నా? మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు, మీ అవినీతి, మీ అక్రమ కేసులు, మీ వేధింపులు, మీ దోపిడీ చిలకలూరుపేట ప్రజలు మర్చిపోలేనంత దోపిడీ చేశారు. ఈరోజు అభ్యర్థిని గుంటూరు మార్చడం, మళ్ళీ వాళ్ళ దోపిడీలో భాగమైనటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టడం. ప్రజల అమాయకులు కాదు, టార్గెటే జగన్మోహన్ రెడ్డి. 4.5 ఏళ్ళు అరాచకాలు, అవినీతి, నీ అక్రమ కేసులు, నీ దోపిడీ, నీ అహంకారం. ప్రజలు విసిగి వేసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఎప్పుడో ఏర్పడతాయా? ఈ పోయిన ప్రతిష్టను ఏ విధంగా తిరిగి రాష్ట్రం కాపాడుకుంటుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, యువత ఎదురు చూస్తూ ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఎప్పుడెప్పుడు అని ఉన్నారు. ఈరోజు నువ్వు సీట్లు మార్చినంత మాత్రాన తెలంగాణలో భంగపాటు పడ్డారని చెప్పి సీట్లు మార్చి మళ్ళా గెలుద్దామనే దురాలోచనకు వచ్చారు. అందుకనే మీతో ఉన్న పీకే కూడా వెళ్ళిపోయారు. ఈ వైకాపాని అధికార పార్టీని కాపాడలేము అనేటువంటి ఆలోచనకి మీకున్న పీకే కూడా వెళ్ళిపోయారు. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన పీకే కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు స్వాతంత్రం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఎప్పుడు చూడనటువంటి దుర్మార్గాలు చేశారు. చివరికి మీ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం మీద 2 సార్లు 3 సార్లు మీరు చెప్పిన కేసు వేసిన రామకృష్ణారెడ్డి కూడా చివరికి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. చివరికి మీ పార్టీలో కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్ర ప్రజలైతే మీరు సీట్లు మార్చినా మీ 4.5 ఏళ్ల పరిపాలనని ప్రజలు మర్చిపోవడానికి సిద్ధంగా లేరు. తిరిగి మళ్ళా మీకు ఓటేసి మీరు సీట్లు మార్చి గెలుద్దాం అనేటువంటి భ్రమలో మీరున్నారు. మీ భ్రమలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఒకసారి ఓటేసి తప్పు చేశామని చెంపలేసుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. కాబట్టి మీరు సీట్లు మార్చినా 3 మంత్రులు మారుస్తారు. ఈ జిల్లాలో 7 మార్చారు. ఎక్కడ పోతే వాళ్ళు చేసిన